ఇన్స్టా ఫేస్బుక్ నుంచి ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై మెటా క్షమాపణలు చెప్పింది. ఢిల్లీలో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన మెటా గ్లోబల్ చీఫ్ కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. టెక్నికల్ ఎర్రర్ వల్లే తొలగించాల్సి వచ్చిందని జోయల్ కప్లన్ వివరణించారు. అయితే మెటా గ్లోబల్ టీంకు అశ్విని వైష్ణవ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది కేవలం ఒక వీడియో తొలగింపు అంశం మాత్రమే కాదన్నారు. వెరిఫైడ్ అకౌంట్ల భద్రత, కంటెంట్ మోడరేషన్ వ్యవస్థపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రముఖుల అకౌంట్ల కంటెంట్ను ఏ ప్రాతిపదికన నియంత్రిస్తున్నారనో చెప్పాలన్నారు. అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. భారతీయ చట్టాలను మెటా గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి చట్టాలను పూర్తిగా అర్థం చేసుకుని దానికి లోబడే పనిచేయాలని ఆదేశించారు. భారతీయ చట్టాలు అర్థమయ్యే వరకు పిలుస్తూనే ఉంటామని మెటా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు ఆయన. అయితే పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్ను ప్రమోట్ చేయడంపై మెటా సీఈఓ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. పిల్లల లైంగిక వేధింపులు, మెటీరియల్, డీప్ ఫేక్ కంటెంట్పై భారత్కు జుకర్బర్గ్ సారీ చెప్పారు. ప్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లపైన విచారం వ్యక్తం చేశారు ఆయన. హానికర కంటెంట్ అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై జుకర్బర్గ్ 3 రోజుల్లో క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం ఇచ్చింది. లేదంటే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ రద్దు అయితే పబ్లిషర్గా మెటాను పబ్లిషర్గా గుర్తించాల్సి ఉంటుంది. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ అయ్యే వివాదాస్పద అంశాలపై మెటా ఉన్నతాధికారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. ఇన్స్టా ఫేస్బుక్ నుంచి ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై మెటా క్షమాపణలు చెప్పింది. ఢిల్లీలో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన మెటా గ్లోబల్ చీఫ్ కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. టెక్నికల్ ఎర్రర్ వల్లే తొలగించాల్సి వచ్చిందని జోయల్ కప్లన్ వివరణించారు. అయితే మెటా గ్లోబల్ టీంకు అశ్విని వైష్ణవ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది కేవలం ఒక వీడియో తొలగింపు అంశం మాత్రమే కాదన్నారు. వెరిఫైడ్ అకౌంట్ల భద్రత, కంటెంట్ మోడరేషన్ వ్యవస్థపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రముఖుల అకౌంట్ల కంటెంట్ను ఏ ప్రాతిపదికన నియంత్రిస్తున్నారో చెప్పాలన్నారు. అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. భారతీయ చట్టాలను మెటా గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి. చట్టాలను పూర్తిగా అర్థం చేసుకుని దానికి లోబడే పనిచేయాలని ఆదేశించారు. భారతీయ చట్టాలు అర్థమయ్యే వరకు పిలుస్తూనే ఉంటామని మెటా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు ఆయన.